దేశ మాజీ ప్రధాని పివి నరసింహారావు కేంద్రంగా వరంగల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేసుకున్న నితిన్ ఈ సందర్భంగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ని పన్నెత్తి మాట అనకపోవడం, ఆ పార్టీ పాలనపై ఆయన పెదవి విప్పకపోవడం వంటివి ఆసక్తిగా మారాయి. వాస్తవానికి బీజేపీ ఎక్కడ అడుగు పెట్టాలని అనుకున్నా, ఏ రాష్ట్రంలో ఎదగాలని భావించినా అక్కడి అధికార ప్రతిపక్షాలను కార్నర్ చేస్తుంది. ఇది సహజంగా జరిగే ప్రక్రియ. కానీ దీనికి భిన్నంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడి హోదాలో తొలిసారి రాష్ట్రానికి వచ్చిన నితిన్ నవీన్ కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ పాలనను కూడా తద్వారా తప్పుబట్టారు. తెలంగాణలో పేదలకు, రైతులను గాలికి వదిలేశారు అని కేంద్రం పట్టించుకుంటుంది కాబట్టి వారికి పలు పథకాలు అమలు అవుతున్నాయి అని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కూడా గాలికి వదిలేశారని అన్నారు. ముఖ్యంగా పివి నరసింహారావు కేంద్రంగా చేసుకుని కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. నరసింహారావుకు తగిన గౌరవం కూడా ఇవ్వలేదని చెప్పారు. ఢిల్లీలో ఆయన భౌతిక దేహాన్ని కూడా పార్టీ కార్యాలయంలోకి తీసుకురాలేదని, కానీ తాము ఆయనను పూర్వ ప్రధానిగా ఎంతో గౌరవించామన్నారు. ఢిల్లీలో స్మారకం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామని, కానీ సోనియా అడ్డుపడుతున్నారు అని, ఏ మాత్రం తమకు సహకరించడం లేదు అని కూడా నితిన్ చెప్పుకొచ్చారు. కాగా వరంగల్ గడ్డపై ఇలా పీవీకి మద్దతుగా కాంగ్రెస్ ను లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు వెనుక బీజేపీ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందనే చర్చ జరుగుతుంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వరంగల్లో కాషాయం జెండా ఎగరాలన్న లక్ష్యం కూడా నిర్దేశించడం గమనార్హం. ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎందుకు మౌనంగా ఉన్నారన్నది ప్రస్తుతానికి తెలియకపోయినా రాజకీయ వర్గాలలో మాత్రం దీనిపై ఆసక్తికర చర్చ సాగుతుంది. వచ్చే ఎన్నికల నాటికి ఇరు పక్షాలు కలిసి ముందుకు వెళ్లే వ్యూహాలు ఉన్నాయని, రేవంత్ రెడ్డి వంటి బలమైన నాయకుడిని ఎదుర్కొనేందుకు బీజేపీతో చేతులు కలిపే ప్రతిపాదన కూడా బీఆర్ఎస్ వర్గాలలో ఉందని, అందుకే బీజేపీ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది అని అంటున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ ఒంటరి పోరు చేస్తే మరోసారి పరాభవం తప్పదన్న చర్చ కూడా కొనసాగుతున్నట్లుగా వినిపిస్తుంది. దీనికి దన్నుగానే నిలిచింది. మరి అందుకే నితిన్ నవీన్ మౌనంగా ఉన్నారా అనేది ప్రశ్న.